నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్తే గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు మనకి మాక్సిమం అంటే ద్వాదశ రాశుల గురించి మనం చెప్పుకుంటున్నాం. షష్టగ్రహ కూటమి ఎలా ఉండబోతుంది వాళ్ళకని. అయితే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందండి షష్టగ్రహ కూటమి ప్రభావం? అయితే ఈ 2025 సంవత్సరంలో మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా మారడం అనేది వాటికి హ్మ్. సంబంధించినటువంటి గ్రహ ఏదైతే అశుభ దృష్టి, గ్రహకు సంబంధించిన మంచి శుభ దృష్టి ఏదైతే ఉందో అది ద్వాదశ రాశుల మీద అన్నిటి మీద కూడా కొంతమేర ప్రభావితం అయితే చూపిస్తా ఉంది. హ్మ్. దానిలో వృషభ రాశి కూడా ఒకటి ఉన్నది. ఈ వృషభ రాశి వారికి ఏమవుతుందంటే షష్టగ్రహ కూటమి అనేది వీరికి 11వ స్థానంలో ఏర్పడుతూ ఉంది. ఈ 11వ స్థానంలో ఏర్పడటం వల్ల ఏమవుతుందంటే పిల్లలు అంటే పెళ్లి అయ్యి ఎవరైనా ఉంటే వృషభ రాశి వారికి ఇంతకుముందే పెళ్ళయి ఉండి వారికి ఏదన్నా పిల్లలు పుట్టకుండా ఉంటే ఈ సంవత్సరం కూడా కొంత లేట్ అయ్యేటువంటి ఆలోచన అయితే కనపడుతుంది. హుహు. ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ వృషభ రాశి వారికి ఇప్పుడు ఈ మధ్యన ఏమవుతుందంటే చాలా వరకు నాకు చూడండి ఎట్లా ఉందంటే పెళ్ళైన తర్వాత వెంటనే అందరికీ ఒక సెంటిమెంటా మూఢనమ్మకమా తెలియదు కానీ పెళ్ళైన హ్మ్. వెంటనే పిల్లలు పుట్టాలి. లేకపోతే వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉంది అని హాస్పిటల్కి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఈ రోజుల్లో ఇంకోటి పక్క వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. యెస్. అయితే హ్మ్. భయం కూడా అది. ఈ రోజుల్లో ఇంకోటి ఏమవుతుందంటే ఏఐ, ఏ హ్మ్. హ్మ్. ఏవిఐ ఇలా చాలా వచ్చాయి హాస్పిటల్స్. హ్మ్. అయితే వీటి ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు చేసేటువంటి పబ్లిసిటీ కావచ్చు, హ్మ్. వారు చేసేటువంటి విధి విధానాలు కావచ్చు, వారు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ కావచ్చు. వీటి ద్వారా ఏమవుతుందంటే ఈ పబ్లిసిటీ చూడటం ద్వారా కూడా ఎమ్మటే మనం అక్కడ రిస్క్ తీసుకోకుండా వెళ్ళిపోవడం ద్వారా మనకేదైనా మంచి ప్రయోజనం ఉంటుందేమో అనే ఒక ఆలోచనతో కూడా వెళ్ళిపోతున్నారు. ఓకే. దాని వలన అంటే ఈ యొక్క వృషభ రాశికే కాదు ద్వాదశ రాశుల వారందరికి కూడా ఏమవుతుందంటే బాడీ మన చేతిలో ఉండదు. 1 ఇయర్ పాటు వాళ్ళ చేతిలో ఉండిపోతుంది. వాళ్ళు చెప్పినట్టే వాళ్ళ ఆధీనంలో మనం ఉండిపోవాలి. ఆ ప్రయత్నాలు చేసుకుంటే తర్వాతంతా కూడా పుట్టిన వారికేమో గాని ఆ కన్న వారికి కూడా సేవలు చేయాలి. హ్మ్. అంటే స్ట్రెస్ అనేది మొత్తం పోతుంది. బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీస్ మనకి మొత్తం ఎళ్ళిపోతాయి. వాళ్ళేందంటే అది వాళ్ళకేమొద్దంటే డ్రగ్స్ అదంతా కూడా స్టెరాయిడ్స్ ఇచ్చేసి పిల్లల్ని పుట్టించేదానికి చేస్తారు. అదంతా మరి చదువుకున్నటువంటి వీరు దాన్ని తెలిసి చేస్తారా? తెలియక చేస్తారా? సరే పోనీ ఎంతైతే ఏమైంది డబ్బు ఎవరు ఆలోచించలేదు కాబట్టి ఏదో పిల్లలు పుడతారు కదా! అని ప్రయత్నం చేస్తున్నారు. న్యాచురల్ క్యూర్‌లో చాలా మంచి మూలికలతో చేసేటువంటి వైద్యాలున్నాయి. మూలికలతో ఎన్నో రకాల మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. అది ఏదైనా ప్రకృతి వైద్యంగా చేసుకుంటే గనక ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి ఉంటుంది. అయితే ప్రత్యేకంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంతెందుకు చెప్తున్నాను అంటే, వీరి దాంట్లో పెళ్ళయ్యి పిల్లలు పుట్టకుండా ఉన్న వారికి ఈ షష్టగ్రహి కూటమి 11వ స్థానంలో ఏర్పడటం ద్వారా ఈ ఎఫెక్ట్ అనేది కొంతమేర ఉంటుంది. హ్మ్. అందుకని ఆలోచన అనేది త్వరగా ఆలోచించకుండా కొంత సమయం తీసుకుంటే పోయేది ఏం లేదు. ఏదైనా ప్రకృతికి సంబంధించినటువంటి వైద్యం చేయించుకుంటే సరిపోతుంది. మరొకటి షష్టగ్రహ కూటమి వల్ల కూడా పిల్లలు పుట్టేదానికి ఆలస్యం అయితే ఖచ్చితంగా కనపడుతుంది కాబట్టి ఎక్కువగా దాని మీద ఎక్కువ ఆలోచించకుండా వేరే వాటి మీద దృష్టి సారిస్తే మంచిది. అయితే పిల్లల వరకు ఓకే. పెళ్లి విషయంలో వృషభ రాశి వాళ్ళు ముందు అడుగు వేయొచ్చా ఈ షష్టగ్రహ కూటమి తర్వాత? ఖచ్చితంగా పెళ్ళనేది అవుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకేమవుతుందంటే పెళ్లి అయ్యేదానికి ఖచ్చితంగా జూన్ మాసం వరకు ఆగాల్సొస్తుంది. హ్మ్. ఈ షష్టగ్రహ కూటమిలో రాహువు ఎవరైతే ఉన్నారో రాహువు మే నెలలో మారతారు. ఈ రాహువు మారిన తర్వాత వీరికి పెళ్లి సంబంధించినటువంటి పెళ్లి గడియలనేది ఖచ్చితంగా వస్తాయి వృషభ రాశి వారికి. అలానే వీరికి నరదిష్టి, నరప్రవాహం, శత్రుపీడ కూడా ఎక్కువ కనపడతా ఉంది. ఎందుకంటే అక్కడ బుధుడున్నాడు. అబద్ధాలు కూడా వినేదాకా ఉంది. 11వ స్థానంలో బుధుడున్నారు కాబట్టి వీరికి అబద్ధాలు వినేసి మోసపోయే తత్వం కూడా ఎక్కువ కనపడతా ఉంది కాబట్టి కొంతమేర జాగ్రత్త వహించుకోవాలి ఆగస్టు వరకి. 2025 సంవత్సరం ఆగస్టు వరకు కూడా వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి సంబంధాలైతే మాత్రం జూన్ మాసంలో కుదిరేదానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. వృషభ రాశి వారికి మరొకటి ఉంది. అనుకోకుండా పదవులొస్తాయి. హ్మ్. అనుకోకుండా రాజకీయ ప్రవేశం చేస్తారు. అనుకోకుండా సెలబ్రిటీస్‌గా సినీ ప ప ప్రస్థానానికి సినీ ప్రయోగం చేస్తారు వీళ్ళు. సినీ రంగాల్లోకి వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగా గురువుగారు చెప్పారు కదండీ! వృషభ రాశి ఎవరికుందో చూసుకొని, ఆ రంగాల్లో వారికి బావుంటుంది గదా! అనుకునేది కాదు. వారి యొక్క ఇంట్రెస్ట్ ప్రకారంగా ఆ ఒక స్థానాలకు వెళితే వీరికి కొంతమేర శుభం అనేది కలుగుతూ ఉంది. మరొకటి ఉంది ఏందంటే, గ్రహాలు వీరికి అనుకూలంగానే ఉన్నాయి. 11వ స్థానంలో ఉన్నప్పటికీ పిల్లలకు సంబంధించింది ఒకటి, అలానే మోసపోయేదానికి ఒకటి తప్పితే తర్వాత గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగానే కనపడుతున్నాయి. ఆర్థిక సమస్యలైతే కొంత మెరుగుపడతాయని చెప్పొచ్చు. ఏదో ఒక విధంగా వీరు శ్రమ పడకపోయినా, శ్రమ పడించి వీరి పేరుతో ఎవరో శ్రమ పడి వీరికి సమకూర్చే విధంగా అయితే కనపడుతుంది. హుహు. వీరు కూర్చున్నా కూడా ఫుడ్ నడుస్తది. అలా అని చెప్పి పని చేయకుండా ఉండకూడదు. ఏదో ఒక సలహాలైనా ఇవ్వాలి కనీసం.
సలహాలు ఇచ్చినా కూడా వీరు సంపాదించగలటువంటి స్థితిగతులు అయితే ఖచ్చితంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగా కనబడుతుంది. అయితే ఉద్యోగ వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయి? వ్యాపార నిమిత్తం అయితే ఈ సంవత్సరం వీరు చేయకపోవడం మంచిది. కొత్త రకమైనటువంటి వ్యాపారాలు చేయకపోవడం చాలా మంచి జరుగుతుంది వీరికి. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కూడా వీరు ఏదన్నా వారికి ఇంటి దేవత కానీ ఇంటి స్వామి గారు ఎవరైనా ఉంటే వారికి ముడుపు కట్టేసి చేయటం ద్వారా కొంతమేర వెసులుబాటు అయితే కనపడుతూ ఉంది. వ్యాపారం సంబంధించి అయితే పాత వ్యాపారాలు ఏమైనా చేస్తూ ఉన్న వారికి అయితే కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా కొంతమేర కలిసి వస్తుందని చెప్పొచ్చు. పూర్తిగా నమ్మకుండా స్లీపింగ్ పార్ట్నర్ ఇలాగ పెట్టుకుంటే కనుక వీరికి కలిసి వస్తుంది. ఇంట్లో భార్యాభర్తలు కానీ అన్నాతమ్ములు కానీ అక్కా చెల్లెలు కానీ ఇలాంటి వాళ్ళైతే పార్ట్నర్షిప్ కలిసినా కూడా ఎక్కువ ఇబ్బంది అయితే కల్పించట్లేదు. రిలేషన్స్ వీరి మంచి కోరాలి, వీరి మంచి కోరేవారు ఉంటే కనుక వారితో పార్ట్నర్షిప్ కలిస్తే వీరి లాస్ ఎక్కువగా పోయేదానికి లేకుండా ఉంది కాబట్టి వారితో పార్ట్నర్షిప్ వ్యాపారం కలవచ్చు. మరొకటి ఉంది, వృషభ రాశి వారికి గురుబలం ఎక్కువగా ఉంది వీరికి. కావున వీరికి ఏంటంటే ఆస్తులు, అనుకోని ఆస్తులు కూడా వీరికి వచ్చేలా కనబడుతున్నాయి. అంటే పూర్వీకులు వీలునామా రాసిని కానివ్వండి, ఎక్కడైనా వీరి కోసం దాచిపెట్టినటువంటి ఆస్తులు ఏదైనా ఉంటే వీరికి ఖచ్చితంగా అయితే నవంబర్ లోపు 2020 సంవత్సరం నవంబర్ లోపు అయితే ఆ వీలునామాలు కానివ్వండి, ఆ ఆస్తులు కానీ వీరి పేరు మీద వచ్చేలాగైతే ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే చేయాలి. అలానే పని చేయకుండా కూర్చొని అవసరం లేదు. అవి వచ్చే టైంకి ఖచ్చితంగా వస్తే ప్రయత్నం చేయాలి. ఇవి చేసుకుంటూ ఈ యొక్క వృషభ రాశి వారు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా ఏదైతే షష్టగ్రహి కూటమి ఉందో ఈ షష్టగ్రహి కూటమిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు వీటికి ఉన్నటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఆ పరిహారం నిమిత్తం వీరు 1 కిలోంపావు నువ్వులు, కిలోంపావు జొన్నలు, కిలోంపావు కందులు, కిలోంపావు సజ్జలు ఇవన్నీ కూడా వీరు వారిగా అభిషేకం చేసుకోవాలి. ఇలా గుప్పిడితో తీసుకొని ఇలా వీరికి వీరే పోసుకోవాలి. కింద ఒక క్లాత్ పరుచుకొని దాని మీద కూర్చొని వీరికి వీరే పోసుకోవాలి. ఆడవారైనా మగవారైనా వీరికి వీరే పోసుకొని అవన్నీ కూడా తీసేసుకొని ఎక్కడైనా పారేటువంటి నీటిలో కానీ చెరువులు, వాగులు, కుంటలు, ఏర్లు, కొనియేర్లు, బ్రహ్మగుండాలు ఇలా నదులు కానీ ఏమైనా ఉంటే కూడా వాటిలో వేసి రావాలి. ఇది బుధవారం కానీ శనివారం కానీ చేయాలి. ఇలా చేయటం వల్ల షష్టగ్రహి కూటమిలో ఏదైతే అశుభ దృష్టితో ఉన్నటువంటి గ్రహాలే ఉన్నాయో అవి శుభదృష్టిగా వచ్చేలాగా ఉంటాయి. ఇది ప్రతి మాసం కూడా చేసుకోవచ్చు వీరు. ప్రతి మాసంలో అమావాస్య ముందు, పౌర్ణమి ముందు అని చేయొచ్చు వీరు. లేదా బుధవారం కానీ శనివారం కానీ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేలా ఉంటుంది. నరదృష్టి, నరఘోష కూడా వీరికి తగ్గేలా ఉంది. అలానే పూర్వీకుల శాపం కూడా వీరికి తగ్గేలా ఉంది. కాబట్టి ఈ ప్రయత్నం చేయాలి. మరొక రెమెడీ, హనుమాన్ మందిరంలో 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. శుక్రవారం కానీ ఆదివారం కానీ చేయాలి. లేదా మంగళవారం అయినా సరే వీరు చేయొచ్చు. మాసానికి ఒక్కసారి అయినా చేసుకోవచ్చు. వీరు 5 ఒత్తులతో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వులంతో కానీ సాయం సంధి వేళ అంటే 5 గంటల 40 నిమిషాల తర్వాత 7 గంటల లోపు ఈ దీపారాధన చేయటం ద్వారా పైన తదాస్తు దేవతలు అనేది ఆ సమయంలోనే తిరుగుతారు. వీరు కోరినటువంటి కోరికలు తీర్చేందుకు, అలానే వీరికి ఉన్నటువంటి శాపాలు కావచ్చు, వీరికి ఉన్న దోషాలు గ్రహరీత్యా ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మేర 2 కూడా రెమెడీస్ చేసుకుంటే వీరికి అదృష్టం అనేది వరిస్తుంది. కాబట్టి వీళ్ళు ఈ షష్టగ్రహి కూటమి నుంచి కూడా ఈ రెమెడీ అనేది చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.